హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుమారుడు వీరబాబుని. పేరెంట్స్ గురించి ఒక చిన్న మాట చెప్తున్నా వినండి. తల్లిదండ్రులు అంటే మనకి ప్రత్యక్ష దైవాలు. స్త్రీ అంటే లక్ష్మి, పార్వతి, సరస్వతి, త్రిమాతల స్వరూపం, ఆదిపరాశక్తి స్వరూపం. విద్యకు అధిదేవత సరస్వతి, ధనానికి అధిదేవత లక్ష్మి, శక్తికి అధిదేవత పార్వతి, వేదాలకు అధిదేవత గాయత్రి. ఇలాగా కొన్ని కొన్ని అధికార శక్తులుగా స్త్రీ దేవతలే ఉన్నారు. మాతృదేవో భవ, స్త్రీ రూపంలో ఉన్న తల్లిని గౌరవించి. పితృదేవో భవ, పురుష రూపంలో ఉన్న తండ్రిని గౌరవించి. సృష్టి జరగడానికి తల్లిదండ్రులు అవసరం. క్షేత్రం అమ్మ అయితే విత్తనం తండ్రి, అది మొలకెత్తి జీవం పోసుకుని ఒక జీవి పుడుతుంది. ఇలా సృష్టి క్రమం నడుస్తుంది. 9 నెలల పిండాన్ని గర్భంలో మూసి శిశువుకి జన్మనిస్తుంది. తల్లికి ప్రసవ వేదన, మరొక పునర్జన్మ. తండ్రి భార్య బిడ్డలను పోషిస్తాడు. తన కుటుంబం కోసం రాత్రి పగలు కష్టపడి పనిచేస్తాడు. పిల్లల్ని పెంచి పెద్ద చేసి వారి ఆలనా పాలన మంచి చెడ్లు తల్లి చూసుకుంటుంది. గృహ బాధ్యతలు గృహలక్ష్మి చూసుకుంటుంది. బయట వ్యాపారం బయట పనులు మగవాడు చూసుకుని ఆదాయం సంపాదిస్తాడు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో శ్రమ పడతారు, కష్టపడతారు. అది పిల్లలు అర్థం చేసుకోవాలి. వాళ్ళు తినినా తినకపోయినా పిల్లల్ని పస్తులుంచరు. వాళ్ళకి సమృద్ధిగా కడుపు నిండా అన్నం పెడతారు. కావలసింది మీరు గొప్పగా ఎదగాలని, ప్రయోజకులు అవ్వాలని ఎన్నో కలలు కంటారు. మీకు చదువు, ఉద్యోగం, వ్యాపారం, పనులు అన్నీ నేర్పిస్తారు. రోజు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి పాద నమస్కారం చేసుకోవాలి. వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. మీకంతా మంచి జరుగుతుంది. ఈనాడు లోకంలో జరుగుతున్న విషయాలు చూస్తే తల్లిదండ్రులు తమ జీవితాలను, ప్రాణాలను పిల్లల కోసం పణంగా పెట్టి అన్నిటికీ సిద్ధపడితే నువ్వు ఒక గొప్ప స్థాయికి ఎదిగాక వారిని వదిలేస్తున్నావు. అనాథాశ్రమంలో చేర్పిస్తున్నావు. తిండి సరిగ్గా పెట్టడం లేదు. అనారోగ్యం వస్తే సరైన వైద్యం చేయించడం లేదు. మందులు వేయడం లేదు. డబ్బులు ఇవ్వడం లేదు. మా కోసం ఏ ఆస్తిపాస్తులు ఇచ్చావు, ఏం సంపాదించావు అని ఇంకా గొడవలు పెట్టుకుంటున్నారు. అయితే ఇది సరైన పద్ధతి కాదు. మీరు బాగుపడితే వాళ్ళని బాగా చూసుకుంటారని మీపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు వాళ్ళు. చివరికి వారికి ఇచ్చే బహుమానం ఇదేనా? మీరు కొట్టినా, తిట్టినా ఇంకా ఎక్కువ ప్రేమతో మురిసిపోతారు. మీ గురించే ప్రతిక్షణం ఆలోచిస్తారు. తల్లిదండ్రులంటే పార్వతీ పరమేశ్వరి ప్రత్యక్ష దైవాలని చెప్పాను కదా! అన్నిటికంటే ముందు మీ తల్లిదండ్రులను ఆనందంగా చూసుకోండి. చాలా బాగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. మీ చిన్నప్పుడు మీకోసం పడ్డ కష్టాలు, బాధలన్నీ మర్చిపోతారు మీరు గొప్ప స్థాయిలో ప్రయోజకుడైతే. జీవితాంతం వారిని ఏడిపించకండి. పేరెంట్స్ సకల సౌకర్యాలు, సదుపాయాలు కల్పించి ఏ లోటు లేకుండా చూసుకోండి. కనిపెట్టుకుని ఉండండి. కొంత సమయాన్ని వారికి కేటాయించండి. కష్ట సుఖాలు, మంచి చెడులు చర్చించుకోండి. మీ తీపి, చేదు జ్ఞాపకాలు వాళ్ళతో పంచుకోండి. అందరూ హాయిగా, ఆనందంగా, సుఖంగా ఉండండి. కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటూ దేశానికి, సమాజానికి ఆదర్శంగా నిలవండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వాచ్ ఫర్ మై వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.